కల్కి విషయానికి వస్తే ఆల్రెడీ 2 వారాలు దాటిపోయింది. 1000 కోట్ల పోస్టర్ చూశారు. అవును. నెక్స్ట్ ఇప్పుడు భారతీయుడు థియేటర్లోకి వచ్చింది. కంపేర్ చేస్తే జనాలు ఎటు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? అంటే భారతీయుడు ఎటువంటి ప్రభావం వేయలేదండి ఆడియన్స్ ముందు. అది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. దీని టాక్ రీచ్ అయిపోయింది కాబట్టి ఈ ప్రభావం కల్కి మీద పడేటువంటి అవకాశం ఉంది. టికెట్ల రేట్లు తగ్గించారు వాళ్ళు. ఓకే. సెకండ్ టికెట్ల రేట్లు తగ్గించడం వలన ఇప్పటి వరకు హోల్డ్ చేసినటువంటి ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్తారు. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందే సినిమా అనే విషయం అర్థమైపోయింది. అవును. అయితే ధరలు పెరిగి ఉన్నాయి కాబట్టి ఒక తరహా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళడానికి కొంచెం సంకోచించారు, ఆగారు. ఆ ఆగినటువంటి రిజర్వ్ ప్రేక్షకులందరూ కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు. రెండోది, ఈ సినిమా కొంత డిసప్పాయింట్ చేసింది ప్రపంచాన్ని. దీని మీద కోపంతో కూడా దానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇటువైపు వెళ్ళే పరిస్థితి లేదు. 2 విధాల ఇబ్బంది. అంటే కంటెంట్ బాగాలేదు అనేది ఒక టాక్ వచ్చేసింది. రెండోది, ధరలు పెంచారు టికెట్లు. అవును, ఈ టికెట్ రేట్లు పెరిగినాయి. టికెట్ రేట్లు పెంచారు. పెంచాల్సిన అవసరం లేకుండా పెంచారు అనేది కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి జనాలు అసలు దీని గురించి పట్టించుకోవడం మానేసి సినిమాకి వెళ్ళాలి అనేటువంటి ఆడియన్స్ అందరూ కూడా కల్కికి వెళ్ళేటువంటి ఛాన్సే ఉంది. ఇప్పుడు తగ్గిన ధరల్లో మళ్ళీ అదొక కలెక్షన్స్ రైజ్ అవుతాయి. రిపీట్ ఆడియన్స్, ఫ్యాన్స్ సెకండ్ టైం రిపీట్ ఆడియన్స్ ఎలాగో ఉంటారు. రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పటివరకు చూడని ఆడియన్స్ థియేటర్కి వస్తారు. అంటే ఈ ఫస్ట్ వేవ్లో ఈ 2 వారాలు కూడా ఒక ప్రచారం జరిగిపోయింది. కంటెంట్కు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కానీ సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉంది అనే మాట ముక్తకంఠంతో చెప్పారు అందరూ. కంటెంట్ మీద చాలా విమర్శ, చర్చ జరిగింది. అంత చర్చ జరగడానికి కారణం ఈ సినిమాలో క్వాలిటీ ఉండటం కారణం అని చెప్పి మాట్లాడారు చాలామంది. ఈ ప్రభావం చాలామంది మీద ఉంది. దాంతో ఇప్పుడు టికెట్ల రేట్లు తగ్గాయనేటువంటిది అడ్వాంటేజ్గా తీసుకుని చాలా సెక్షన్స్ కదులుతాయి థియేటర్కి. సినిమాలు చూడనటువంటి వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. కాబట్టి డెఫినెట్గా అది ఇంకొక 2 వారాలు నడిచిపోతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా సినిమాలు కూడా ఏం లేవు, పెద్ద సినిమాలు. ఇంకా గ్యాప్ వచ్చింది. భారతీయుడు నిలబడి ఉంటే కొంత అడ్డుకట్ట వేయగలిగేది. అవును, మనం అనుకున్నాం అది జరుగుతుంది అని. అవును. కానీ ఇప్పుడు ఇది తప్పుకుంది, సీన్లో నుంచి తప్పుకుంది. కాబట్టి దానికి రైజ్ మొదలవుతుంది. ఇంకొక అంటే 1000 ఆల్రెడీ వాళ్ళు పోస్టర్ వేశారు. అవును, 1000 కోట్లని. ఇప్పుడు ఇది ఈ ఊపు ఇలాగే కొనసాగి, ఇది పైగా పాన్ ఇండియా సినిమా భారతీయుడు. అవును. పాన్ ఇండియా కోసం వాళ్ళు ఇండియాలో చాలా ప్రాంతాల్లో జరిగినటువంటి క్రైమ్స్ని అక్నాలెడ్జ్ చేశారు దానిలో. అవును. అది కూడా ఏమీ పెద్దగా ప్రభావం చూపించలేదు సినిమా మీద. అందుకని పాన్ ఇండియా స్థాయిలో ఇది ఓపెన్ చేసింది. దానికి ఇంకొక వేవ్కి ఒక విండో ఓపెన్ చేసేసింది. కాబట్టి అన్ని చోట్ల రైజ్ అవుతుంది కలెక్షన్. ఈ రైజ్ 1200 క్లబ్లోకి వెళ్తారేమో చూడాలి. అంటే RRR. అవును, 1200 RRR బెంచ్ మార్క్. RRR దగ్గరికి చేరతారు. ఆ తర్వాత పైన ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అవి 2 ఆశ పెట్టుకోవటం అనవసరం. ఇక్కడ వరకు RRRకి అయితే చేరుతుంది. కల్కి పార్ట్ 1 అయితే RRR దగ్గరికి చేరుతుంది. అయితే దీనిలో జరిగినటువంటి మిస్టేక్స్, వచ్చినటువంటి విమర్శలు, వీటన్నిటినీ కొంచెం పట్టించుకుని సెకండ్ పార్ట్ని ప్రాపర్గా డిజైన్ చేస్తే జనాల్లో టేకింగ్ పరంగా దర్శకుడు సమర్థవంతుడు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. అవును. ఈ పాజిటివ్ సైన్ మీద కంటెంట్ విమర్శలు లేకుండా ఉంటే అది డెఫినెట్గా బాహుబలిని క్రాస్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఆ ప్రికాషన్స్తో కల్కి పార్ట్ 2ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.